జీవముగా దేవుని ఆరాధించడానికి దేవుని సింహాన్ని కూర్చున్నటువంటి ప్రతి సభలోకి స్వాగతానికి కొన్నాడు ప్రారంభం చేస్తున్నాం. మహోన్నతుడా మహాగణుడైన మా తండ్రి, కృపాసక్తి సంపూర్ణమైన ఇప్పటి వరకు మమ్మల్ని సజీవుల నుంచి మీ కుమారుని పిలిచి ఒక సాహసమందు మమ్మల్ని అందరూ చేర్చి మిమ్మల్ని యథార్థ హృదయాలతో ఆత్మతో సత్యంతో ఆరాధించుకునేందుకు మాకు పిలిచినటువంటి అవకాశం బట్టి ప్రభుత్వాస్తులు స్తోత్రం తెలియపరుస్తూ ఉన్నాం. అయినా విశ్వాసగా మా జీవితంలో మీరు చేసిన ఉపకారం మర్చిపోకుండా ఉన్నత భావంతో మేము శుద్ధించడము గణపరచడము మహిమపరచడము మీ వాక్య క్రమం చొప్పున మా జీవితాన్ని కట్టుకునేందుకు మా ప్రతి లోపాన్ని సవరించుకుంటూ క్రీస్తు విశ్వాసమైన జీవితంలో అంతకంతకు అభివృద్ధి చెందుతూ మీ యొక్క కుమారుని క్రీస్తు యొక్క సారూప్యులకు మార్చబడేందుకు అవకాశం మీరు కలుగు చేస్తున్నందుకు మీకు మా కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రభుత్వం ముందు కీర్తన ద్వారా మీ నామాన్ని ఏర్పరచుకున్నాం. అలాగే ఆత్మ సంబంధం బ్రతకడానికి మీరు ఇచ్చినటువంటి వాక్యాన్ని మేము ధ్యానించిన బోధిస్తున్న నన్ను బలపరచండి. అందరూ మీ మాటలు వింటూ వారి విశ్వాసాన్ని వృద్ధి చేసుకోగలుగుటకు తగిన జ్ఞానము వివేకమే బోధించగలుగుతుంది. నా సొంత మాటలు బోధించకుండా చరిత్ర బోధ చేయకుండా లేఖనాన్ని అందరికీ స్పష్టంగా అర్థమయ్యే విధంగా సత్య సంబంధ విషయాలు సరిగ్గా వివరించి బోధించగలిగే జ్ఞాన వివేక కలుగు చేస్తున్నట్టు ఎంతమంది అయితే ఈ ఆన్లైన్లో పాల్గొని ఉన్నారో, ఆయా స్థలాల్లోని మీరు మాట్లాడుతూ ఉన్నారో ప్రతి వారిని కూడా మీరు దీవించుకొని ఆశీర్వదిస్తారన్నట్టు ఈ మనము యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో వినయంతో బ్రతిమలాడుతూ ప్రార్థిస్తూ ఉన్నారండి. ఆమేన్. కూర్చోవడం మనం చేస్తున్నాం. తిమోతి పత్రిక నుంచి 3వ అధ్యాయము 15వ వచనం నుంచి ఒక అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. గత కొద్ది రోజులు కొద్ది వారాల నుంచి జీవం గల దేవుని సంఘంలో జనుల ప్రవర్తన అనే అంశాన్ని మనం చదువుతూ ఉన్నాం. ఎందుకు మనం ఈ పాఠాన్ని ఆలోచించాలి అంటే, దేవుడు ఆయన విశేషణ సంకల్పం చొప్పున ఈ భూమి మీద సంఘాన్ని ఏర్పాటు చేసి ఆ సంఘంలోకి మానవులను అందరూ చేసినప్పుడు సంఘంలో ప్రవర్తించవలసిన విధానంలో మనం ప్రవర్తిస్తే దేవుడికి మహిమ తెచ్చిన వారని ఉంటాం. ఒకవేళ ప్రవర్తించకూడని విధంగా సంఘంలోకి వచ్చి మనం ప్రవర్తిస్తే మన వల్ల దేవుడికి మహిమ రావాల్సి పోయి దేవుడి నామం దూషించబడుతుంది. మన వలన దేవుడి యొక్క నామాన్ని దోషం పాలవడానికి మనలో కారకులు అవుతాం. అది శాపగ్రస్తమైన పరిస్థితి. లోకంలో మన ఇష్టానికి దేవుడు బ్రతకడానికి స్వేచ్ఛించినప్పుడు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాం. ఆ భ్రష్టత్వం వద్దు అనుకొని ఈ లోకంలో ఉన్నటువంటి సంస్కృతి చెడు అనుకొని లోకం యొక్క పోకడపోవటం నాకు ఏమాత్రం మేలు కాదనేది ఆ లోక సంస్కృతి నుంచి ఏం చేసామంటే క్రీస్తులందరి వాతావరణంలో యేసు యొక్క పరిపాలన కింద ఆయన కాలంలో ఆయన గుణాలు సంపాదించుకోవడానికి మన సంఘంలోకి వచ్చాం. ఆ సంఘ వాతావరణంలో దేవుడు ఎలాంటి జీవితాన్ని కోరుకుంటున్నాడో అలాంటి జీవితాన్ని మనం జీవించాలనేది ఈ పాట వల్ల మనం నేర్చుకునే సారాంశం. ఎందుకంటే లోకంలో స్వేచ్ఛ స్వాతంత్రాన్ని దేవుడు ఇచ్చినటువంటి పరిధిని మీరి మనం ఏం చేసామంటే చేయలేని అబద్ధమైన కార్యాలన్నీ చేశాం. సంఘంలోకి వచ్చిన తర్వాత మళ్ళా అలాంటి అపవిత్రమైనటువంటి జీవితం జీవించడానికి మనం పిలువగా అది మాత్రం మనం మర్చిపోకూడదు. పౌలు ఈ పత్రిక రాస్తున్నప్పుడు వాస్తవానికి ఆయన ఈ పత్రిక ప్రారంభించినప్పుడు పౌలు ఏమో వాస్తవానికి ఏపీసీ ప్రాంతంలో ఆయన 2వ స్వార్థాలు లేదు 3వ స్వార్థాలు ఎక్కువ కాలం సేవ చేశారు. పౌలు ఎఫెసు నుంచి మాస్టర్ని వెళ్తూ ఎఫెసులో కొన్ని అక్కడ ఉన్న సంఘంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. అలాగే అక్కడ పెద్దలు ఏర్పాటు చేయాలి. అక్కడ లోపాలను సరిదిద్దడానికి తిమోతిని ఏం చేసిందంటే ఎఫెసు సంఘంలో పెట్టి
ఆ మారుస్తూనే వెళ్తూ తెస్సలోనికే నుంచి పత్రిక రాస్తారే. వాస్తవానికి మనం ఆ సమాచారం 3వ వచనంలో ఉంది. 1వ అధ్యాయం 3వ వచనంలో నేను మారుస్తూనికి వెళ్తుండగా, అంటే పౌలు ఎక్కడికి వెళ్తున్నాడు? మారుస్తూనికి వెళ్తూ ఉన్నాడు. అంటే పౌలు ఎఫెసీలో సేవ చేస్తూ, పౌలుతో పాటు తిమోతి ఉన్నాడు కదా. తిమోతిని ఎక్కడ వచ్చాడంటే ఎఫెసీలో వచ్చాడు. యవనస్తుల సువార్తికుడు, నమ్మకస్తుడు, విశ్వాసం పట్ల నిజకుమారుడు, ఇలాంటి మంచి సాక్ష్యాలు పొందినవాడు తిమోతి. మంచి సేవా పరిచయకు సహకారం అన్నమాట. నేను మారుస్తూనికి వెళ్తుండగా అక్కడ ఎఫెసీ సంఘంలో, ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి లోపాలు చెప్తున్నాడు. అక్కడ సంఘంలో ఉన్నటువంటి లోపాలు ఏంటంటే, ఒకటి ఎక్కడున్న సమస్యలు ఏంటంటే సత్యంలో భిన్నమైన బోధ చేయవద్దని. అంటే అక్కడ ఏం ప్రకటించబడుతుంది? సత్యానికి భిన్నమైన బోధ ప్రకటించబడుతుంది. ఇప్పుడు అక్కడ ఉన్న స్వార్థులు ఏం చేయాలి? అలాంటి బోధని ఖండించాలి, అలాంటి బోధని ఎంకరేజ్ చేయకూడదు, అలాంటి బోధన ఏం చేయాలంటే నిర్మూలన చేయాలి. అందుకు పౌలు తిమోతికి ఇచ్చినటువంటి సూచనలు ఏంటంటే సత్యంలో భిన్నమైన బోధ చేయవద్దని. ఒకవేళ భిన్నమైన బోధ చేస్తే ఏమవుతుంది? సత్యం ఉంది, సత్యానికి భిన్నమైన బోధ ఉంది, అంటే వేరే బోధ ఉంది. ఏమైతే బోధిస్తే వేరే బోధ అంటే వేరొక విశ్వాసులకు మనుషులు నడిపిస్తారే. దేవుడు కోరుకునే విశ్వాసం కాకుండా మనుషులు తమకు నచ్చినట్టుగా ఏర్పరచుకున్న విశ్వాసులకు మనుషులు ఏమైపోతారు? తొలగిపోతారు. అప్పుడు బోధించేవాడు దేవుడి మార్గంలో నడిపించకుండా మనుషులు ఎవరిష్టానుసారమైన మార్గంలో వాళ్ళు నడిపిస్తే విశ్వాసం నుంచి తొలగిపోయి భ్రష్టులు అయిపోతారు. అనేది భ్రష్టత్వంలో ఉన్న వారిని దేవుడు ఏం చేశాడు? మనల్ని విడిపించి మనం రక్షించి సంఘంలో తీసుకొచ్చాడు. ఇప్పుడు దుర్బోధ ఏం చేస్తుంది? మళ్ళీ ఆ భ్రష్టత్వం వైపు మనిషిని నడిపిస్తున్నాయి. అంటే భ్రష్టత్వానికి నడిపించే ఆ దుర్బోధం చేయొద్దు. ఇంకో విషయం చెప్తున్నాడు, కల్పనా కథలను, మితమైన వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుడి ఏర్పాటుతో కాక వివాదముతోనే సంబంధము కలిగి ఉన్నావు కనుక వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవాలని నీవు హెచ్చరించిన ప్రకారం ఇప్పుడు హెచ్చరించున్నాను. అక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే సత్యం భిన్నమైన బోధ చేస్తున్నారు. కొంతమంది ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నారు. ఏం పెట్టంటే కల్పనా కథల వైపును, మితమైన వంశావళులు, అంటే కల్పనా కథలు అంటే కల్పించిన కథలు, పెట్టకథలు. అంటే పెట్టకథలు ఏం చేస్తాయంటే మనుషులు చాలా ఆకర్షిస్తాయి. అంటే లేఖనాల్లో సారాంశం చెప్తున్నప్పుడు మనుషుల యొక్క అపీరెన్స్, వాతావరణం, ఇదే మనుషుల మనస్తత్వాలు ఎలా ఉంటే, పెట్టకథలు చెప్తున్నప్పుడు వినే మనుషుల యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుంది. ఏదైనా అంశం గురించి మాట్లాడుతున్నప్పుడు గోడ వైపు చూస్తారా, దిక్కులు చూస్తారా, చెవులో ఏదో పెట్టుకుని తిప్పుకుంటూ ఉంటారా, లేకపోతే అలా నిద్రపోతారా, జోగులు పడిపోతారా. పెట్టకథలు చెప్తే నిద్రపోయడం వేసి కూడా ఆలోచిస్తారు. అంటే పెట్టకథకు అర్థభావం ఉన్నాయి, కల్పనా కథకు అర్థభావం ఉన్నాయి. అసలు కల్పనా కథలు బోధించడానికి దేవుడి సేవ రావస్తుంది. దేవుడి సరే కల్పనా కథలు వేయడానికి రావాలా? కల్పనా కథలు కనిపించడమే. అవి మీరు టీవీ పెడితే చాలా వస్తాయి. సినిమా డైరెక్టర్ని తీసేయంటే అయ్యే కదండి. అంటే కల్పనా కథలో బోధించడానికి సేవ రాకూడదు, కల్పనా కథల చేత ఎంటర్టైన్ అవ్వడానికి సంఘానికి రాకూడదు. పెట్ట కథల కొరకు కాదు మనం దేవుడి యొక్క పరిచయం చేసేది. అంటే కొంతమంది ఏం చేస్తారంటే అవి పెట్టుకుంటారు సంఘం. భిన్నమైన బోధనలు బోధిస్తున్నారు. కల్పనా కథలను, మితమైన వంశావళిలో, మితమైన వంశావళి అంటే వంశాల విషయంలో కొంతమంది ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటారు. వంశానికి ప్రాధాన్యత ఉందండి లేదా వంశావళికి? వంశాలకు ప్రాధాన్యత లేకపోతే మనం ఇంటి మీద ఎందుకు పెట్టుకోవాలండి? ఏదో తగ్గించుకోవచ్చు కదా, ప్రాధాన్యత ఉన్నాయి. కానీ అది గొప్పగా మనం ఏం చేయని అవసరం లేదు, ఇతరులతో వాదించిన అవసరం లేదు. అది మితమైన వంశావళి. మితం అంటే అది కూడా ఆ మితమైన వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కానీ, కల్పనా కథ కానీ, మితమైన వంశావళులు కానీ అవి దేవుడి సంబంధమైన ఏర్పాట, దేవుడి సంబంధమైన ఏర్పాటు కాదు. అంటే దేవుడి సంబంధమైనవి ఇవి కల్పనా కథలు, వంశావళులు, ఆర్గ్యుమెంట్లు ఇవి కాదు. దేవుడి సంబంధమైన కాకన్నాడే. దేవుడి సంబంధమైన లేకపోతే దేవుని విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదముతోనే సంబంధము కలిగి ఉన్నావు కనుక వాటిని ఏం చేయకూడదు? బోధకు లక్ష్య పెట్టకూడదు, అక్కడ సంఘ సభ్యులు లక్ష్య పెట్టకూడదు.
అలా లక్ష్య పెట్టొద్దు అని కొంతమందిని హెచ్చరించడానికి పౌలు ఏం చేసిన తిమోతిని అక్కడ వచ్చాడు. ఆయన్ని హెచ్చరించి అక్కడికి వెళ్ళిపోయాడు. ఆ మాస్టర్ని వెళ్తూ ఉన్నాడు. మాస్టర్ ప్రాంతం నుంచి పత్రిక రాసి ఇప్పుడు హెచ్చరిస్తున్నాను అంటాడు. ఒకప్పుడు హెచ్చరించాడు ఎఫెసులో ఉన్నప్పుడు, మళ్ళా ఆ ప్రాంతం వెళ్ళిన తర్వాత ఈ పత్రిక రాస్తూ ఇప్పుడు హెచ్చరిస్తున్నాను అంటాడు. అప్పుడు ఇక్కడున్న సమస్యలను ఆయన దృష్టిలో పెట్టుకొని సమస్య తీర్చడమే కాకుండా అక్కడ సంఘంలో ఉన్నటువంటి కొన్నింటిని సంస్కరించే విషయంలో 3వ అధ్యాయము 15వ వచనంలో ఉన్నటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను నేను ఆలస్యం చేసిన వల్ల దేవుని మందిరంలో, అనగా దేవుని మందిరం అనే మాట అర్థం చెప్తున్నాడు. అనగా జీవగల దేవుని సంఘంలో జనులు లాగా ప్రవర్తింపవలను. అంటే దేవుని మందిరం అనే మాట, మందిరం అంటే కొత్త నిబంధన ప్రకారంగా అపోస్తుల బోధలో సంఘానికి మందిరం అనే పాత నిబంధన పదాన్ని ఉపయోగించేదే. సంఘం వేరు మందిరం వేరు కాదే. సంఘాన్ని మందిరంతో పోల్చాడు, సంఘాన్ని క్రీస్తు శరీరంతో పోల్చాడు, సంఘాన్ని దేవుని కుటుంబంతో పోల్చాడు, సంఘాన్ని దేవుని రాజ్యంతో పోల్చాడు. అంటే ఇలా చాలా వాటితో పోల్చబడింది సంఘం. అప్పుడు దేవుని మందిరంలో ఎలాగో ప్రవర్తించవలను, జీవులు ఎలాగో ప్రవర్తించవల్ల నీకు తెలియవాలని ఉద్దేశించి ఈ సంగతి నీకు రాయించున్నాను. ప్రవర్తించవలసిన విధానంలో ప్రవర్తించబోతే అర్థం ఉందా? ఉంటాయి. అది పోయిన వారు మనం మాట్లాడుకున్నాం. పాత నిబంధనలో మొదటి నిబంధన కాలంలో దేవుడి మందిరం ఉంటాయి. ఒకప్పుడు దేవుడు ఒక నివాసాలను కోరుకున్నాడు. సాక్షి గుడారం అంటే యెరూషలేము దేవాలయం. యెరూషలేము దేవాలయంలో అక్కడ సాక్షి గుడారంలో సేవ చేసే విషయంలో దేవుడు లేవీయులకి యాజకత్వాన్ని ఇచ్చి, వాళ్ళకి ధర్మశాస్త్రం అనే చట్టాన్ని ఇచ్చి, ఆ చట్ట ప్రకారంగా దేవుని సేవ జరిగించే విషయంలో కొన్ని నియమాలు ఇచ్చేది. అప్పుడు ఆ చట్టాన్ని ఒకవేళ మీరితే ధర్మశాస్త్రపరమైన సేవ చేసినటువంటి ఆ లేవీయులు ఒకవేళ గుడారంలో సేవ చేసే వాళ్ళు నియమం ప్రకారంగా కాకుండా నియమానికి విరుద్ధంగా సేవ చేసేవైతే నాదా బైబిల్ అయితే ఏమైపోయింది? దేవుడు ఆజ్ఞాపించినది కాకుండా వేరే దగ్గర దేవుడు సరే చేసుకొచ్చాడు. అంటే ఆ యవనస్తులు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే దేవుడు కావాల్సిన దోపమే కదా అనుకున్నారు. ఏదైతే దోపం వేసే కదా, దేవుడు కావాల్సిన దోపమా విధేయత? విధేయత కావాలండి. దేవుడి సన్నిధిలో సేవ చేసేవాడికి ప్రధానంగా దేవుడి మాట విధేయత చూపించే మనసు ఉంటే దేవుడు ఆ సేవను అంగీకరిస్తాడు. ఏ సేవ పడితే ఆ సేవ దేవుడు అంగీకరిస్తాడు. ఎలాగోలాగా శాసనాలుగా సేవ అంటే కుదిరే పని కాదండి. ఒక ప్యాటర్న్ దేవుడు చెప్పిన తర్వాత ఆ ప్యాటర్న్ అనుకూలంగా ఏం చేయాలండి? దేవుడి సన్నిధిలో నిలబడి దేవుడి సేవ జరిగించాలి. ఆ సీరియస్నెస్ వాళ్ళకి లేదే. దేవుడు కావాల్సింది దోపమే కదా అనుకున్నారు. అజ్ఞానపూర్వకంగా అనాలోచితంగా ఏదైతే ఏముందన్న ఉద్దేశంతో ఏం చేశారంటే అన్యాయం చేసుకొచ్చి దేవుడు దోపం వేసేసాడు. దోపం అయితే వేసేది కానీ దేవుడు రోజులాగా వాళ్ళని అంగీకరించలేదు. పర్లోకంగా అగ్ని వచ్చేసిన తర్వాత ఏం చేసింది? కాల్చిపడేసింది. చచ్చారు ఇద్దరు కూడా. ఇప్పుడు జల్లు అనే సంగతి అంటే చూసిన వాళ్ళకి దేవుడి సన్నిధిలో సేవ చేసి సావటం ఏంటో బాగుంది. ఇప్పుడు జల్లు అనే సంగతి అంటే దేవుడు అంత సీరియస్ గా వ్యవహరించారు. మొదటి నిబంధన కాలంలో దేవుడు నివాసాలను కోరుకొని అక్కడ సేవకుని ఏర్పాటు చేసుకొని చట్టం ఇచ్చి ఆ చట్ట ప్రకారంగా సేవ చేసే విషయంలో దేవుడు ఇలా చేయండి ఇలా చేయండి అని దేవుడు చెప్పిన తర్వాత కూడా అలా చేయకపోతే దేవుడు దాన్ని ఏమన్నాడంటే మరణ శిక్ష అర్హమైన పాపం ఇచ్చాడు. అలానే ఇంకొక ఆయన చూసేవాడు, రాజు అయినటువంటి ఉజ్జయం చేసేది. దేవుడి సన్నిధిలో వాస్తవానికి దోపం వేసే పని ఇది కాదు. యాజకులు దోపం వేస్తారు. కానీ ఈయన రాజు స్థానంలో ఉన్న ఆయన గర్వించి గర్వహృదయంతో ఏం చేశారు? దేవుడి సన్నిధిలోకి వెళ్ళి 80 మంది యాజకులు నివారింపజేయడానికి కూడా 80 మంది మాటలు లెక్క చేయలేదు. దగ్గరించి తోసుకుని వాటిని వెళ్ళి దోపం వేయడానికి ప్రయత్నం చేశారు. మనుషుల్ని నెట్టేసి వెళ్ళిపోవాలి, మనుషుల్ని తోసివేయగలే కానీ దేవుడు తోసారు కదా. దేవుడు ఏం చేసిన మనుషులు కుష్టి పుట్టించాడే. సిగ్గుతో అమ్మాలతో తరలించుకొని మూలంగా బయటకు వచ్చేసాడు. బయటికి తోసేసారు. కుష్టిలోకి కాలిలో ఉండకూడదు. అలాంటి దేవుడి మందిరంలో ఉంటే అమెరికం అయిపోయింది. బయటకు ఎట్టేసారే. చచ్చేంత వరకు అదే కుష్టితో ఉంటాడు. అంటే ఎప్పుడు దేవుడి సన్నిధిలో మనం దేవుడి క్రమానికి మీరి మనకు నచ్చేది ప్రవర్తిస్తామంటే మనకు దేవుడు దాన్ని అంగీకరించినాడు.
పాత నిబంధన అంతా కూడా మనకి ఈకలు చేస్తుంటే ఇగో వారు ఇలా ప్రవర్తించారు, ఇలా నాశనం అయ్యారు, ఇలా చెడు మార్గంలో నడిచారు, వాళ్ళు ఇలా నష్టపోయారు, ఇలా తప్పుడు పనులు చేశారు, ఇలా ప్రతిఫలం కీడును పొందుకున్నారు, నువ్వు అలా చేయొద్దు, నువ్వు అలా చేయొద్దు, నువ్వు అలా చేయొద్దు అని పాత నిబంధన మనకు బోధ కలిగిన బుద్ధి కలిగి దేవుడు రాయించాడు. ఇదంతా ఛాయ, కొత్త నిబంధన నిజస్వరూపం కలిగింది. ఇప్పుడు ఆ ఛాయ సంగతులు మనం వింటున్నప్పుడు మన వారి వల్లే నాశనం అవ్వకూడదు, వారి వల్ల అవినీతి చూపించకూడదు, వారి వల్లే మనం విధి మీద పోకూడదు. దేవుడి సన్నిధిలో దేవుడికి ఒక మర్యాద ఉంది, ఆ మర్యాదను బట్టి మనం నడుచుకోవాలని ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. అంటే హెబ్రీ పత్రికలో ఈ నియమాలు ఏమంటాడంటే అవన్నీ శరీర సంబంధమైనటువంటి పద్ధతులు అన్నాడు. ఒకసారి 9వ అధ్యాయం చదువుతున్నప్పుడు మొదటి నిబంధన కాలంలో ఉన్నటువంటి సంగతుల్ని ఇక్కడ వాటిని ఏమంటారంటే చూడండి, 9వ అధ్యాయం 1 నుంచి జస్ట్ ఒకసారి జ్ఞాపకం చేస్తూ వెళ్ళిపోతాను. మొదటి నిబంధనకి అయితే సేవా నియమాలను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలంలో ఉండేను, ఉందా లేదా? పరిశుద్ధ స్థలం గుడారం. అప్పుడు ఏలియనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడను, అందులో దీపస్తంభమును వాళ్ళయు దాని మీద ఉంచబడిన రొట్టెలు ఉండేను, దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. రెండో తెరక ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారము ఉండేను. అంటే ఇప్పుడు సాక్షి గుడారం యొక్క నమూనా గురించి మాట్లాడేది, ఏమేమి ఉంటాయో వాటిలో ఉపకరణాల గురించి మాట్లాడేది. అందులో సువర్ణ దీపార్తియు అంతట్లో బంగారు రేగులతో కాపాడే నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల పాత్రలు, అంటే మన్నాగల బంగారు పాత్రయు, చిగురించిన అహరోను చేతికారయు, నిబంధన పలకలు ఉండెను. అంటే మందసంలో ఏమంటాయో చెప్పాడే. అంటే ఈ ప్రశ్న పోయిన వారు వేసారు, ఎవరు చెప్పలేదు మందసంలో ఏమంటాయో. 5వ వచనంలో దానిపై కమ్ముకొనుచున్న మహిమ గల కిరూబులు ఉండెను. వీటి గురించి ఇప్పుడు వివరంగా చెప్పబడదు. అంటే యేసు ప్రభు యొక్క యాజకత్వం, క్రీస్తు యొక్క యాజకత్వం, వారు ఏ యాజకత్వం ఒకప్పుడు గొప్పగా భావించారో అహరోను ఆయన క్రమం యొక్క యాజకత్వం కంటే కూడాను క్రీస్తు యొక్క యాజకత్వం గొప్పది అని హెబ్రీ క్రైస్తవులకి తెలియపరచడానికి ఈ సంగతులు హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు. అహరోను యాజకత్వం కంటే యేసు ప్రభు యొక్క యాజకత్వం చాలా గొప్పది. అహరోను యాజకత్వం అయితే ఆయన కొరకు బలి అర్పించాలి, ప్రజలందరి కొరకు సంవత్సరానికి ఒకసారి బలి అర్పించాలి ఆ ప్రధాన యాజకుడు. ఈ ప్రధాన యాజకుడు క్రీస్తు అయితే మాత్రం ఒక్కసారి అర్పణ అర్పించుకున్నాడే. అదే 7వ వచనం చెప్తాడు, సంవత్సరం ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తం చేత పట్టుకొని రెండో గుడారంలో ప్రవేశించును. ఆ రక్తం తన కొరకును ప్రజల అజ్ఞానకృతముల కొరకును అతను అర్పించున్నాడు. అంటే ఆయన కొరకు అర్పించుకోవాలి, ప్రజలందరూ కొరకు అర్పించుకోవాలి. యేసు అయితే తన కొరకు అర్పించుకున్నాడా? ఆయన ఏ దోషం లేని వాడు, మన కొరకు అర్పించబడ్డాడు. అంటే ఈ సేవ విధానం అంతా దేంతో పోల్చేట 10వ వచనంలో శరీర ఆచారాలు అన్నాడు. ఈ బలులు కానీ, ఆ యాజక ధూపం వేయడం కానీ, అక్కడ ఉన్న వస్త్రాలు కానీ ఎలాంటివి అంటే ఆత్మ సంబంధమైన శరీర ఆచారాలు అవన్నీ కూడా ధర్మశాస్త్రము శరీర సంబంధమైన విధులతో నెరవేర్చదగింది. అక్కడ ఉన్న సేవ కూడా శరీర ఆచారాలు. ఇవి ఎప్పటి వరకు ఉంటాయి అంటే 10వ వచనం అన్నాడు చూడండి, ఇవి దిద్దుబాటు జరుగు కాలం వరకు విధించబడి, ఎప్పటి వరకు అంటే దిద్దుబాటు జరుగు కాలం వచ్చే వరకు విధించబడి, అంటే యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఒక నూతన నిబంధన చట్టం ప్రవేశించబడి ఆ నూతన నిబంధన విధానం ప్రవేశపెట్టేంత వరకు ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాలన్నీ ఈ శరీర సంబంధం విధులతో నెరవేర్చలేనటువంటి కొనసాగుతూ ఉంటాయి. అవి చెప్తున్నాడు, అన్నపానములతోనూ నానా విధముల ప్రక్షాళనతోనూ సంబంధించిన శరీర ఆచరణలు మాత్రమే ఉన్నవి. ఇవి ఏ ఆచారాలు అన్నాడంటే పాత నిబంధనలో జరిగే ఆచారాలన్నీ కూడాను శరీర ఆచారాలు మాత్రమే ఉన్నవి అన్నాడు. ఇప్పుడు క్రైస్తవుడు శరీర సంబంధ ఆత్మ సంబంధం. ఏమంటే క్రైస్తవుడు శరీర సంబంధ ఆత్మ సంబంధి. మనం పుట్టుగా బాప్తిస్మంలో ఆత్మీయంగా పుట్టిన వారు, ఆత్మీయంగా పెరగడానికి దేవుడు వాక్యం ఇచ్చాడు, వాక్యమైన ఆహారం ఇచ్చాడు. ఆరాధన ఆత్మతో సత్యంతో జరిగించే ఆరాధన, ధర్మశాస్త్ర ప్రకారంగా ఆత్మతో సత్యంతో జరిగించే ఆరాధన అక్కడ ఉండదు. అక్కడ దిద్దుబోలుతో కూడినటువంటి ఆరాధన
సేవ విధానంలో బలులు అర్పించబడితే యాజకులు దోపం వేస్తూ ఉంటారు. అలాగే అక్కడ సేవా పాత్రలన్నీ కూడా కొత్త నిబంధన ఒక ఛాయగా ఉన్నాయి. అక్కడ మందసం దేవుడి యొక్క సన్నిధి అయితే, ఇప్పుడు దేవుడి సన్నిధి పరలోకం యేసు చనిపోయిన తర్వాత అతి పరిశుద్ధాన్ని అడ్డుతే ఏం చేసినా చిప్పివేసిన తర్వాత యాగం చేసినా. ఇప్పుడు మనం బాప్తిసం పొందినప్పుడు క్రీస్తు యొక్క శరీరమైన సంఘంలోకి వస్తే ఎక్కడ కూర్చొని పెట్టాడని ఎఫెసీయులకు చెప్తాడు అంటే పరలోక స్థానంలో మనం కూర్చొని పెట్టాడు అంటాడు. అంటే పరలోక స్థానం ఏది? భూమి మీద సంఘం. సంఘంలో దేవుని యొక్క గీత జరిగింది, పరలోకంలో దేవుని ఏం జరిగింది. దేవుని చిత్తం పరలోకంలో అమలుపరచబడితే ఈ భూమి సంఘంలో కూడా అమలుపరచాలి. అది పోయిన వారు మనం ఆలోచించాం. అంటే ఈ విధంగా కొత్త నిబంధన కాలం వచ్చేసరికి ఈ శరీరాచారాలను కాస్త దేవుడు ఏం చేసిందంటే ఆత్మ సంబంధమైన వాటితో ఫుల్ఫిల్ చేశారు, సపోర్ట్ చేసిందే. కొత్త నిబంధన ప్రకారంగా ఇప్పుడు మందిరం ఏంటంటే సంఘం. ఇక్కడ సేవకులు ఎవరంటే పరిశుద్ధ యాజకులు అన్నాడు. ఎవరి దగ్గర వీళ్ళు సేవ చేస్తారు? ఎవరి పరిశుద్ధ యాజకులు? చీకట్లో నుండి వెలుగులోకి వచ్చినటువంటి ప్రతి క్రైస్తవుడు పరిశుద్ధ యాజకుడే. ఎవరి దగ్గర యాజకుడు సేవ చేస్తాడు? ప్రధాన యాజకుడు అనేటువంటి యేసుక్రీస్తు వారి దగ్గర సేవ చేస్తాడు. యేసుక్రీస్తు వారు ఎలా ప్రధాన యాజకుడు అయ్యాడు అంటే అహరోను క్రమంలో చేరిన వాడు కాదు. మెల్కీసెదెకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడుగా, రాజుని యాజకుడుగా ఆయన సేవా పాత్ర జరిగిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం బాప్తిసం పొంది సంఘంలోకి వచ్చిన తర్వాత ఆరాధన చేసుకున్నప్పుడు ఎవరితో కలిసి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం? యేసు ప్రభు ద్వారా తండ్రి దేవుణ్ణి ఏం చేస్తున్నాం అంటే మనం ఆరాధిస్తున్నాం. ఆయన ప్రధాన యాజకుడుగా ఆరాధనలో తన పాత్ర వహిస్తాడు. యాజకుడుగా ఆయనతో కలిసి మనం ఏం చేస్తున్నామని సేవ జరిగిస్తున్నామని. చిన్న విషయం కాదు. ఏ లోపం లేని ప్రధాన యాజకుడి దగ్గర సేవ చేయటం చిన్న విషయం కాదు. మనమేమో పుట్టి లోపల పెట్టుకొని దేవుని సన్నిధికి వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తామని, ఇక్కడ పాట పాడతామని, ఇక్కడ వాక్యం బోధిస్తామని, ఇక్కడ కానుకలు ఇస్తామని. ఆయనేమో లోపలేని వ్యక్తి, మనమేమో అనేకమైన లోపలతో వచ్చి ఆయనతో కలిసి సమాధి చేస్తూ ఆరాధనలో ఆయనతో కలిసి భాగస్వాములు అవడానికి ప్రయత్నం చేస్తాం. అందుకే మన ఆరాధన చాలా సందర్భాలు అంగీకరించబడతాయి. మన జీవితంలో లోపాలు పెట్టుకొని దేవుడి సన్నిధికి వచ్చి చేస్తుంటే యేసు మనతో సహకరిస్తారా? మన ఆరాధన తీసుకెళ్ళి తల్లికి అర్పిస్తారా? నా కోసం బొల్లు అర్పిస్తారా తీసుకెళ్ళి? ఇది చాలా జాగ్రత్తగా ఉన్నారు కొత్త నిబంధన యాజకుడు. ఎందుకంటే ఇక్కడ యాజకుడే ఎంత క్రమం అక్కడ సేవ చేయాలి, ఎవరికి ఇచ్చిన విధులు మనం నిర్వర్తిస్తారు. ఇప్పుడు మనకి ఎంత నిర్లక్ష్యం అండి. మనం ఒక కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు ఆ పని అప్పు చెప్తే చేస్తామని చేస్తాం లేదో తెలియలే. మరి ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది? చేయకపోతే నిర్దాక్షిణ్యం ఏమైపోతున్నాయి, తెచ్చి ఊరుకుంటాడే. అంటే ఆ పాత నిబంధన కంటే కూడాను కొత్త నిబంధన వెంటనే శిక్ష రావట్లేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే ప్రతి కార్యం నిర్లక్ష్యం ఉంటాం. ప్రార్థన నిర్లక్ష్యం, పాఠాల నిర్లక్ష్యం, వాక్యవాద నిర్లక్ష్యం, దేవుడి కార్యక్రమం ఏదైనా చేయాలని నిర్లక్ష్యం. ఒకవేళ అలాంటి నిర్లక్ష్యం ఇక్కడ పోతే ఏమైపోతున్నాయి? నిర్లక్ష్యం తెచ్చిపోతున్నాయి. ఇప్పుడు మనం భౌతికంగా శిక్ష లేదు కానీ ఆత్మ సంబంధంగా దేవుని దృష్టిలో మనం ఏమవుతున్నాం? చర్చ సవాలే. చర్చ సవాళ్ళ వల్లే మనం దేవుని ఆరాధిస్తున్నాం. క్షామకాలం అయితే ప్రతి గుడారంలో ఉన్నటువంటి ప్రతి ఉపకరణం కూడాను కొత్త నిబంధనకు ఛాయగా పెట్టేది. అవునా కాదే? అక్కడ మనం దేవుడు అంటే దోప వేదిక ఉన్నది. దోప వేదిక ఏంటంటే ఇప్పుడు కొత్త నిబంధన అంటే పరిశుద్ధులు ప్రార్థనలు దోపమాలు అంటే దేవుని సన్నిధికి. అక్కడేమో ఆ దోపాత్తుల్లో ఇప్పుడు ఉంచుకొని దోప సువర్ణాన్ని చేత పట్టుకొని ఏం చేస్తారే? ఆ దోపాత్తులు పట్టుకుంటారు లేదండి, తీసుకొచ్చి ఆ దోప పీట మీద వేసి ఆ దోప సువర్ణాన్ని చల్లుతారే. చేత పువ్వంతా లభిస్తాయి. అప్పుడు దేవుడు దాన్ని ఏం చేస్తారు? ఈ 5 సంవత్సరం ఆగ్రహిస్తారు. ఇప్పుడు మనం లోపల జీవితంలో నిర్మాణ మనసు ప్రకృతులతో లోపలను ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడికి ఎలా అయితే మన ప్రార్థన 5 సంవత్సరంగా ఈ అమ్మ పట్టించుకోవాలి. అన్యాయం చేసుకోవద్దు తెచ్చాడు. జీవితం మార్చుకోకుండా ఎన్ని చేస్తే దేవుడు అంగీకరిస్తాడండి? ఆటలు అయిపోయిందండి మనకి.
అది కూడా అటెండెన్స్ వరకే వస్తామని మనం ఎవరితో అటెండెన్స్ అదే కొత్త నిబంధన ఆరాధన విధానం, కొత్త నిబంధన యాచకత్వం, చాలా విషయాల్లో మనం ఎదుగుపడాలి. అప్పుడు దేవవృక్షం ఉంది, ఆ దేవవృక్షం ప్రాంతంలోనే మీరు దేవుని సేవ చేస్తారే. ఇప్పుడు కొత్త నిబంధనలో దాని యొక్క నిజస్వరూపం ఏంటంటే అపోస్తుల బోధ వెలుగులోనే ఏం చేయాలి? దేవుని సేవ కొత్త పోతే అలగొట్టే మేము మీకు ప్రకటించిన వార్త కాక మీరు వార్త నేనేను పరలోకం నుంచి దూత ఏదో బోధించిన వాడు ఏమైపోతారు? కొత్త కొత్త బోధలు కొట్టుకొస్తాయి. ఎవరు నచ్చిన బోధలు బోధిస్తారే, ఎవరో అవసరం తీసుకుంటారో వక్రీకరిస్తారు అనుకోవాలంట. ప్రజలు మోసం చేసి దూరపోయి తయారయ్యారు సేవకుల్లో, శాపగ్రస్తం అయిపోతారు. ఈ బలిపేట గ్రంథాలు ప్రతిదానికి ఒక ఛాయగా పెట్టిండే కొంతేమో అంటే అవేమో శరీర విధులతో నెరవేర్చగలిగి శరీర ఆచారాలు అన్నాడు. కొత్త నిబంధన చట్టం మనం వేసినది కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత కాబట్టి ఆత్మ సంబంధంగా క్రీస్తులను మనం ఏం చేస్తామంటే నెరవేరుస్తున్నాం. నేను చెప్పాలనుకున్న ఏంటంటే చివరిగా ఈ పాయింట్ ముగిస్తాను. పాత నిబంధనలో ఉన్నటువంటి దేవుడి యొక్క మందిరం అక్కడ సేవ చేసి యాజకులు ఉన్న ప్రజలు దేవుడి సన్నిధికి వెళ్తున్నప్పుడు తమకు నచ్చినట్టుగా తమకు ఇష్టం వచ్చినట్టుగా దేవుడి సన్నిధిలో ప్రవర్తిస్తే దేవుడు అంగీకరించాడా? యాక్సెప్ట్ చేశాడా? అంగీకరించాడా? ఇప్పుడు మనల్ని అంగీకరిస్తారు అని మనకు నచ్చినట్టుగా ఉంటే దయచేసి మనకు నచ్చినట్టుగా ఉండొద్దా? మనం ఆదివారం క్రైస్తవులు అవుతాం. ఇప్పుడు ఆ స్థానిక సంఘంలో జీవుల ప్రవర్తన అంటే క్రీస్తు సంఘంలో జీవుల ప్రవర్తన, జీవులు ఎవరంటే క్రీస్తు సంఘ సభ్యులు, విశ్వాసం అన్నారు, ఈ మార్గం ఉన్న వారు అన్నారు, లేకపోతే దేవుడు గోరు అంటే దేవుడు మంద అన్నారు. వీళ్ళని చాలా వాటితో పోల్చబడింది కదా. అప్పుడు ఎవరున్నారు వీళ్ళంటే కొన్ని మాటలు చెప్పుకున్నారు. వృద్ధులు ఉన్నారు, వృద్ధ స్త్రీలు ఉన్నారు, నది వేసుకున్నారు, యవనస్తులు ఉన్నారు, పురుషులు స్త్రీలు, అలాగే దోషులు, ఇట్లా క్యాడర్స్ ఉన్నాయి సంఘంలో. అంటే సంఘంలో క్యాడర్స్ అంటే మన పెట్టి కాదే. వయసు పెద్దలు ఏమనంటే వృద్ధులు అంటారు, వయసు పెద్ద స్త్రీలు ఏమనంటే వృద్ధ స్త్రీ అంటారు. ఉండాలి లేదు సంఘాల్లో. అంటే వీళ్ళు వారు ఎలా ప్రవర్తించాలి, వారి బట్టి స్వార్థలు ఎలా ప్రవర్తించాలి, ఒకరికొకరు ఎలా ప్రవర్తించుకోవాలి అనేది కొన్ని విషయాలు మనం ఆలోచించాలి. అని ఈ రోజు నేను మనం చెప్పేది ఏంటంటే ఇది అవసరం లేదు, అయినప్పటికీ మనం చెప్పేసుకున్నాం ఇది అవసరం లేదు కాదు. ఇంకో పాయింట్ అండి, మీరు రాసుకున్న వాటిలో రాసుకున్నాను చెప్తారా? 7వ పాయింట్ జనుల ప్రవర్తన అనే పాయింట్ మనం ఇప్పుడు ఆలోచించాలి. 7వ పాయింట్ 8 అయితే జనుల ప్రవర్తన. జనులు అంటే క్రీస్తు సంఘంలో సభ్యుల యొక్క ప్రవర్తన. క్రీస్తు సంఘంలోని సభ్యుల ప్రవర్తన. చిన్న విషయం జ్ఞాపకం చేసుకొని ప్రవర్తన చేసుకుంటాం. అదేంటంటే ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన ప్రభావితం చేసింది ఏమని చెప్పుకున్నామని గుర్తుందా? అతని యొక్క గురి అంటే అతను ఏ స్థాయికి వెళ్ళాలని గురి కలిగి ఉన్నాడంటే నేను క్రీస్తు స్వరూపంలో సంపాదించిన గురితో సంఘంలోకి వస్తే అప్పుడు ఒక్కో స్టెప్ ఎక్కుతూ సంఘంలో ఏ స్థాయికి వెళ్తారు? క్రీస్తు యొక్క స్వరూపంలో ఆ స్థాయికి వెళ్తారు. అయితే ఇప్పుడు పరిశీలన దగ్గర నుంచి తనతో తగ్గించుకునే మనస్తత్వం నుంచి దేవుడి కుమారుడుగా ఒక పర్ఫెక్షన్ స్థాయికి రావాలి. ఒక గురితో క్రైస్తవ జీవితం ప్రారంభమైంది. గురి లేని బతికి ఎలా ఉంటుందంటే మనం ఒకప్పుడు ఎక్కడ ఉన్నామంటే లోకంలో ఉన్నాం. ఇది లోకం. పేతురు రాసిన 2వ పత్రిక చెప్తారే ఈ లోకంలో ఉన్నాం మనం అంటే దురాశను నుంచి నడుచుకోవడం వల్ల దేనికి పాత్రలు అయిపోయాడు? భ్రష్టత్వానికి పాత్రలు అయిపోయాడు, దృష్టిలో అయిపోయాం. అందరూ దురాశ ఉన్నాయి, చూపించేదాన్ని బలిమైన చెడ్డబోతుకు ఉన్నాయి.
ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అంటే ఇప్పుడు అది ఏ స్థాయికి అయిపోయిందంటే దేవుడి కంటే కూడా ఎక్కువగా కోరుకున్నాను. దేవుడు కోరుకోవాలి, దేవుడి గురించిన విషయాలు కోరుకోవాలి. ఈ దురాశ ఏం చేసిందంటే మనం ఎక్కడ నడిపించిందంటే భ్రష్టత్వాన్ని నడిపించింది. భ్రష్టత్వం అంటే దేవుడు మన క్రీస్తులో తీసుకొచ్చింది భ్రష్టత్వం నుంచి తప్పించబడి దేవుడు మనకు అనుగురించి ఆ దైవ స్వభావంలో పాలువారు అవడానికి, అదే భ్రష్టత్వంలో కొనసాగడానికి, దైవ స్వభావంలో పాలువారు అవడానికి అంట 2 Petrus పత్రిక 1 మనం చదువుతున్నప్పుడు ఈ భ్రష్టత్వం నుంచి తప్పించబడి దైవ స్వభావంలో పాలువారు అవడానికి దేవుడు ఏం చేశాడంటే అమూల్యములను అత్యధికమైనటువంటి వాగ్దానాలు మనం చేశాడు. క్రీస్తు ఆశీర్వాదాలు మనకి ఇచ్చాడు. అప్పుడు మనం ఈ భ్రష్టత్వం నుంచి తప్పించబడి సంఘంలోకి వచ్చామా. ఈ భ్రష్టత్వం ఏం చేయకూడదు, సంఘంలో చేసుకోకూడదు. భ్రష్టత్వం అంటే అర్థమైందండి. భ్రష్టుడు అంటే మంచికి చెడుకి తేడా తెలియని బతుకు బతకూడదు. సంఘంలోకి వచ్చిన తర్వాత మంచికి చెడుకి తేడా తెలియని జీవితంలో ఒకప్పుడు జీవించాం. ఇప్పుడు సంఘంలోకి వచ్చిన తర్వాత ఇంకా మనం దాన్ని ఏం చేయకూడదు, కొనసాగించకూడదు. అప్పుడు మనం సంఘంలో వారి వారి పాత్ర గురించి మాట్లాడుతున్నప్పుడు మొట్టమొదటిగా తీతు పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం. అక్కడ ఎవరి గురించి మాట్లాడతారో చూద్దాం. తీతు పత్రిక సంఘంలో వారి వారి స్థాయిలో ఉన్నారు. ఆ స్థాయిని బట్టి సంఘంలో ప్రవర్తించాలి. అప్పుడు ఇక్కడ ఈ వచనంలో ఎవరి గురించి చెప్తారో మీరే చెప్పాలి. నేను చదువుతాను. నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము. ఇది ఎవరికి సంబంధించింది? తీతుకు సంబంధించింది. సంఘంలో తీతు సువార్తికులుగా పనిచేస్తున్నప్పుడు వాచ్ చేసే పరిస్థితి వస్తే ఆరోగ్యకరమైన బోధకు అనుకూలమైన సంగతులు బోధించాలి తప్ప అనారోగ్యకరమైన బోధ బోధించకూడదు. అంటే ఆరోగ్యకరమైన బోధ ఉంటుంది, అనారోగ్యకరమైన బోధ ఉంటుంది. ఆరోగ్యకరమైన బోధ ఏం చేస్తుంటే తప్పులు ఖండించిందే, మొహాట లేకుండా చెప్పిందే, ముఖశుద్ధి వరకు బోధిస్తారు. అనారోగ్యకరమైనది అయితే తప్పుడు కప్పెట్టిద్దే, ముఖశుద్ధి వరకు మాట్లాడితే. అలాగే దాంట్లో ఖండించడం ఉండదు అనారోగ్యకరమైన బోధలు. మీకు ఎవరైనా వాక్యం చెప్తున్నప్పుడు ఖండించే విధంగా కాకుండా కప్పెట్టే విధంగా బోధ చేస్తుంటే అది ఆరోగ్యకరమైన బోధ చేయట్లేదు. వాళ్ళు తప్పుగా ఖండించాలి. అలాగే 2వ వచనంలో అంటున్నాడు, ఎలాగనగా వృద్ధులు నిదానము గలవారును, మాన్యులను, స్వస్థబుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనము యందు లోపం లేని వారే ఉండవలననియు. అలాగే వృద్ధ స్త్రీలను మొదటి ఎవరు చెప్తున్నాడు 2వ వచనంలో. సంఘంలో వృద్ధుల గురించి మాట్లాడుతున్నాడు. వృద్ధుల గురించి, వృద్ధులు అంటే ఎవరో? వృద్ధులు ఉన్నారా? వృద్ధులు ఉన్నారు ఇక్కడ? వృద్ధులు ఉన్నారు లేదా? నా ప్రశ్న. ఉన్నారు. ఏ వయసులో నుంచి ఏ వయసు వరకు వృద్ధులు అంటారు? 55-60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు వృద్ధులు అంటారు. వృద్ధులు అనే మాట ఎవరు ఇష్టపడరు? ముసలోళ్ళు అనే మాట ఇష్టపడతారండి. ముసలోళ్ళు అన్నా కూడా ఇష్టపడతారు. కష్టం ఉంటుంది నా మాట. వయసులో పెద్దోళ్ళు కొంచెం గౌరవంగా భావిస్తారు. వయసులో పెద్దోళ్ళు 55-60 సంవత్సరాల వాళ్ళకి చెప్తున్నారని మాట. ఇక్కడ సంఘంలో ఉన్నారు వయసులో పెద్దలు, వృద్ధాప్యం వచ్చిన వయసులో ఉన్నారు. వారికి ఏం టీచింగ్ చేస్తున్నాడంటే సంఘంలోకి వచ్చి సంఘంలో వాళ్ళు ఉంటే వారు అంటే ఒకటి ఏమన్నంటే మితానుభవం గలవారు. అదే తెలుసుకోవాలి. వృద్ధులు మితానుభవం గలవారును,
సంఘంలో వృద్ధులు ఎలా ఉండాలో చెప్తున్నాండి ఈ వచనంలో. ఒకటి, మితానుభవం కలిగిన వాళ్ళు ఉండాలి. మితానుభవం గలవారిగా ఉండాలి. అంటే ఒకవేళ బాప్టిజం పొందారు, ఆయన వయసు సంఘంలో కొనసాగుతున్న దినాల్లో 55-60 సంవత్సరాలు పైబడింది, ఆయన వృద్ధులే, వయసులో పెద్దవాడు. అప్పుడు ఎలా ఉండాలంటే ఆయన మితానుభవం కలిగిన వాడు ఉండాలి. రాసుకున్న తర్వాత వివరించుకుందాం. అక్కడ 3-4 పాయింట్లు చెప్తున్నాడు కదా. రెండోది ఏం చెప్తున్నాడంటే మాన్యులు అన్నాడు. మాన్యులు, 2 మాన్యులు, మాన్యులుగా ఉన్నారు. సంఘంలో వయసులో పెద్ద వృద్ధులైన వ్యక్తి మితానుభవం కలిగిన వాడు ఉండాలి, మాన్యులుగా ఉండాలి. 3 స్వస్థ బుద్ధి కలిగిన వారు ఉండాలి. స్వస్థ బుద్ధి గలవారును 3 స్వస్థ బుద్ధి కలిగిన వారు ఉన్నారు. స్వస్థ బుద్ధి గలవారు ఉన్నారు. 4 విశ్వాస, ప్రేమ, సహనము యందు లోపం లేని వారే ఉండవలను. 4 లోపం లేని వారే ఉన్నారు. లోపము లేని వారే ఉన్నారు. అక్కడ ఆ కాంటెక్స్ట్ లో ఏ విషయం లోపం లేని వారే ఉండాలి? 3 చెప్పాడు. విశ్వాస విషయం లోపం లేని వారే ఉండాలి, ప్రేమ విషయంలో లోపం లేని వారే ఉండాలి, 3 సహన విషయంలో లోపం లేని వారే ఉండాలి. విశ్వాస విషయంలో లోపం లేకుండా ఉండాలి, ప్రేమ విషయంలో లోపం లేకుండా ఉండాలి, సహన విషయంలో లోపం లేకుండా ఉండాలి. వయసులో పెద్ద సంఘంలో కొనసాగుతున్నప్పుడు ఈ సంఘటన గురించి రాదని మనం మాట్లాడుతున్నాం. వయసులో పెద్దవారు వాళ్ళు సంఘంలో కొనసాగుతున్నప్పుడు వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఇప్పుడు మీలో కొంతమంది వయసులో పెద్దలు ఉన్నారు. అప్పుడు నేను ఒకవేళ 55 సంవత్సరాలు పైబడిన వాళ్ళు అనుకోండి, 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు అనుకోండి, నాకు ఉండవలసినటువంటి స్వభావం, క్వాలిఫికేషన్ ఏంటంటే నేను ఎలా ప్రవర్తించాలి సంఘంలో మితానుభవం కలిగిన వాడు ఉండాలండి. మితానుభవం అంటే ఏంటండి? మితానుభవం అంటే మితము అనే మాట చాలినంత, తగినంత, అంటే తగినంత అనుభవం ఉండాలి. కొన్ని సందర్భంలో మితంగా తింటే ఎక్కువ తినగలంట. అంటే మితంగా తినమంటే తక్కువ తినమని కాదు, సరిపడాన్ని తినమని. ఎక్కువ తినకూడదు, ఎక్కువ తింటే మళ్ళీ ఆయాసం అని కొన్ని సందర్భంలో మితంగా తినాలి పిల్లలతో. ఇక్కడ కూడా మితానుభవం కలిగిన వారు ఉండాలండి సంఘంలో. ఈ మితానుభవం అనేది ఎలా వచ్చింది? ఇప్పుడు పిల్లలకి ఏమైనా అనుభవం ఉంటుందండి? చిన్న పిల్లలకి ఏమైనా అనుభవం ఉందండి? చెప్పినా కూడా వింటారు తప్ప దానికి అంత పరిజ్ఞానంతో లోతుగా ఆలోచించే పరిజ్ఞానం ఉండదు వాళ్ళకి. ఇప్పుడు యవనుడికి ఏమైనా అనుభవం ఉంటుందా? యవను కూడా ఏముండదండి అనుభవం. ఉద్రేకంగా మాట్లాడాలి తప్ప అనుభవపూర్వకంగా ఉండదు. ఆలోచించి దీనివల్ల ఏం జరిగిందో అంత పరిపక్వమైన స్థితి ఉండదు. ఇప్పుడు మధ్య వయస్కులకి అనుభవం ఉంటుందండి? మధ్య వయస్కుల అనుభవం ఉంటుందా? వేరేగా ఉండదండి అనుభవం. ఆలోచిస్తారు తప్ప ఏది ఎప్పుడు ఎలా అవుతా ఉండదు. ఎప్పుడు వచ్చిందండి పూర్తిగా అనుభవం అనేది? వయసులో పెద్దలకి వృద్ధాప్యం వచ్చిన తర్వాత అనుభవం వచ్చింది. వృద్ధాప్యంలో అంటే వృద్ధాప్యం వచ్చిందంటే మైండ్ సెట్ అనేది, మానసిక స్థితి అనేది పరిపక్వంగా ఉండాలి. వృద్ధాప్యం వచ్చిందంటే అంటే అనుభవాన్ని సంపాదించిన వాడే ఉండాలి. ప్రతి విషయంలో అనుభవపూర్వకంగా మాట్లాడేవాడే ఉండాలి. అనుభవపూర్వకంగా ఏదైనా కార్యక్రమాలు చేసేవాడే ఉండాలి. అంటే పిల్లలకి అనుభవం ఉండదు, సరిపడినంత అనుభవం ఇక్కడ ఏర్పడదు,
మధ్య వయసుకి అనుభవం ఉండదు. ఎప్పుడు ఏర్పడుతుంది అంటే వృద్ధాప్యం వచ్చిన తర్వాత అప్పుడు ఏర్పడుతాయి. అంటే ఇప్పుడు ఇక ఒకేసారి వచ్చేసిన అనుభవం ఇక్కడ నుంచి నేర్చుకుంటూ రావాలి. చిన్నప్పటి నుంచే కుటుంబంలో ఆ ప్లాట్ఫామ్ తల్లిదండ్రులు ఏం చేయాలంటే ఆ పిల్లడికి ఒక పునాది వేయాలి. నేర్పిస్తూ మంచి విషయం నేర్పిస్తూ రావాలి. అప్పుడు అంటే ఆ సండే స్కూల్ స్థాయికి వెళ్ళినప్పుడు ఈ పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు ఆ టీచర్స్ ఏం చేయాలంటే కొన్ని విషయాలు వేరే విషయాలు భవిష్యత్తు నిర్మాణం చేసుకునే విషయాలు నేర్పిస్తూ ఉంటే కొంచెం పునాది పడితే ఈ పునాది ఎవరిదానికి వచ్చిన తర్వాత కొంచెం బలంగా వేసుకుంటాడు. ఎందుకంటే స్కూల్ స్థాయి కాలేజీ స్థాయికి వస్తారు కాబట్టి వాళ్ళు ఆ కాలేజీ స్థాయిలో బలమైనటువంటి విషయాలు అధ్యాపకుల ద్వారా కానీ సంఘంలోకి వచ్చినప్పుడు కదా బోధకుల ద్వారా కానీ గొప్ప విషయాలు నేర్చుకుంటారండి. అంటే తీవ్రత చెప్తారు ఇలా చేయాలి. ఆ తీవ్రత తర్వాత మధ్య వయసులో వివాహం అయిన తర్వాత దాన్ని ఏం చేస్తారు, ప్రాక్టికల్ గా అనుభవం తీసుకొస్తూ ఉంటారు. అంటే ప్రాక్టికల్ గా చేయడానికి ప్రయత్నం చేస్తారు. చేసి పిల్లలు పుట్టి మనవులు వచ్చిన తర్వాత వాళ్ళకి అప్పుడు అనుభవం ఏర్పడుతాయి. కొన్ని కుటుంబాల్లో వృద్ధాప్యం వచ్చినప్పటికీ కూడాను ఈ ఉండవలసినటువంటి అనుభవం ఉండట్లేదని చాలా మంది. కారణం ఏంటండి? ఉండవలసినటువంటి పరిజ్ఞానం ఉండట్లేదే, ఆ అవగాహన జ్ఞానం ఉండట్లేదే. కారణం ఏంటి? ఇక్కడ సరైన పునాదులు వేయబడలేదే, బాల్య స్థితిలో సరైన పునాదులు వేయబడాల, అమ్మా నాన్న నేర్పినది కాదే. అప్పుడు ఎవరికాలం వచ్చిన తర్వాత ఎలా ఉంటారు, కొంచెం రఫ్గా తయారవుతారు. గాడి నగుడ్స్ వచ్చేస్తే ఒక గురి గమ్యం ఉండదు, ఒక లక్ష్యంతో బతికే బతుకుండదు. ఎంజాయ్ చేస్తూ ఉంటాడే తాగుబోతలు వస్తారు, తిరుగుబోతలు వస్తారు, బాధపడలు కొట్టాలి, ఇవన్నీ తర్వాత చేసుకుంటాడే. రేపు ఎవరో రావాల్సిందే జీవిత భాగస్వామిగా. తాగుబోతలు కూడా బాగా వస్తున్నారు కదా, తిరుగుబోతలు కూడా బాగా వస్తుంది కదా. రేపు ఇది గురికి అమ్మాయి లేదు, వచ్చిన భార్యను ఏం చేస్తాడే, దారుణంగా మాట్లాడతాడండి. భార్యకి కూడు పెట్టాడు, భార్య కోసం తెలుస్తాడు. ఆ భార్య బరువుకున్నప్పుడు భార్యకే భారం అయినప్పుడు ఈ భార్యను కూడా చేసుకొని ఎవరు భారం చేస్తాడు, తల్లిదండ్రులు భారం చేస్తాడు. పిల్లలు వస్తారండి, మళ్ళీ పిల్లలే కోసం తెలుస్తాయి. ఏ విషయాన్ని అనుభవిస్తారు, దరిద్రాన్ని అనుభవిస్తారండి. ఆ ఇంట్లో సరైన ఇల్లు ఉండదు, సరైన వస్త్రం ఉండదు, సరైన ఊరు ఉండదు, ఆ ఇంట్లో సరైన సౌకర్యాలు ఉండవు. దౌర్భాగ్యమైన జీవితం జీవిస్తారు. ఆ వయసు వచ్చిన తర్వాత అది భార్య చచ్చిపోయిందండి, పిల్లలు పంచుకోలేడు, దిక్కులేని కాగా రోడ్డు మీద తిరుగుతుండే, ఎక్కడ చచ్చిపోవడం తెలియదు. అలాంటి దుర్భరమైన జీవితం కొంతమంది ఉన్నది. ఎందుకంటే అలాగా కొంతమంది అలా బతుకుతారు. అయితే పునాది పద్ధతి సరిగ్గా బాగలేదే. కొంతమంది మాత్రం వయసులో ఒక వయసు వచ్చిన తర్వాత హుందా ఉంటారు, సమాజంలో గౌరవంగా బతుకుతారు. చిన్నప్పటి నుంచి కొంచెం ప్లాన్ గా చేసుకున్నాం. ఎందుకో మనకి ఆ ప్లాన్ అవ్వట్లేదే. మన వాళ్ళనే గదించిపోతున్నాం, మన పిల్లలు కూడా జీవితాన్ని ఏం చేస్తున్నాం, అలాగే రోహం పట్టిస్తున్నాం. కొంచెం మార్చుకోవాలి. ఇప్పుడు మనుషులు జ్ఞానం పెరుగుతున్నప్పుడు, నాగరికత పెరుగుతున్నప్పుడు మనం కూడా మారాలా లేదా? అందుకే మనం దేవపణాలని చక్కబెట్టుకోవాలని ఒక సామెత చెప్తారు చూడండి. వయసు ఉన్నప్పుడే కష్టపడాలి, భార్యావసరం తీర్చాలి, పిల్లలకి ఇన్సూరెన్స్ చేయించాలి, కనీసం గాలి వదిలేయకూడదు. మీరు పెళ్లి చేస్తే ఎవరి మీద ఆధారపడతాం, మీరు బాబు వచ్చి ఎవరి మీద ఆధారపడతాం, అప్పుడు మాట్లాడతాం. చేయలేక ఏం చేస్తాం, చెవి పెట్టేసి సూసైడ్ చేసుకుంటాం, రోడ్డు పడతాం. అని కనీసం ఈ ఆలోచన రావాలి. నాకు కుటుంబం ఉంది, నా భార్య ఉంది, నా పిల్లలు ఉన్నారు, వాళ్ళని పోషించాలి, వాళ్ళని సంరక్షించాలి, వాళ్ళ అవసరం తీర్చాలి, వాళ్ళ భవిష్యత్తుని ఇవ్వాలి, దానికి నేనే కష్టపడాలి. ప్లాన్ చేసుకుంటే ఒకరికి 1 సంవత్సరం లేకుండా 4 సంవత్సరం లేకుండా 10 సంవత్సరం ఏం చేస్తారు, ఒక స్థాయికి తీసుకొస్తారు. ఏమి లేకుండా బ్రతుకులు అధ్వానంగా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకొని నాశనకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు. అందుకే ఉండవలసినటువంటి అనుభవం ఉండట్లేదే. వయసు వచ్చినా కూడా అనుభవం ఉండట్లేదే. అది ఎందుకు వద్దులో తెలియదే. 2 మాన్యులు అన్నాడు. ఇలాంటి వ్యక్తి సంఘంలోకి వస్తే నిదానం కలిగిన వాడు అసలు గురి లేకుండా వస్తే ఏం చేస్తారండి? ఇక్కడ ఏం చేస్తారండి?
ఆ కుటుంబ విలువలే లేవు వాడికి, సంఘంలో చేంజ్ చేస్తారే. అందుకు ఈ ప్లాట్ఫామ్ బాల్యం నుంచి ఏర్పడాలి, బాల్యం నుంచి చక్కగా ఏర్పడాలి. మాన్యులు అన్నాడే, మాన్యులు అంటే మాన్యులు హానరబుల్ అన్నాడే, అంటే గౌరవింపబడినటువంటి స్థితి, అంటే గౌరవింపబడిన వాడు, గౌరవింపబడే స్థాయిలో ఉండాలి. అందుకే మనం అప్పుడప్పుడు ఏదైనా మీటింగ్స్ అంటే అధికారులు వస్తున్నప్పుడు కానీ, రాజకీయ నాయకులు వస్తున్నప్పుడు కానీ మనం ఫ్లెక్సీలో చూస్తాం. శ్రీ గౌరవ సీఎం గారు లేకపోతే కలెక్టర్ గారు మాన్యులు అనే మాటలో మనం ఆ పేరు దగ్గర చూస్తాం. మాన్యులు అంటే గౌరవింపదగిన వారు అన్నమాట. ఆయన ఇతర గౌరవించడానికి గురించి మాట్లాడుతుంది, ఆయన జీవితమే ఇతర చేత ఏం చేయబడాలి. వయసులో 55-60 సంవత్సరాలు వచ్చిన వ్యక్తి ఎలా బతకాలి, ఉందామని బతకాలి. ఇతరులు ఆయన చూసినప్పుడు రాయలుగా ఉంటాడండి, ఆయన ఎప్పుడు కూడా చోమగా దోయిగా ఉన్నాడండి, వరకగా బ్రతకండి, ఆయన ఉందా పడుతుందండి, ఆయన మాటలు ఉందా ఉంటాయండి, ఆయన వస్త్రాలను ఉందా ఉంటుందండి. చూసినోడు గౌరవించాలి. 60-50 సంవత్సరాలు వచ్చినోడు జోమస్లో మాట్లాడకూడదు, వ్యక్తిగా మాట్లాడకూడదు, ఇలా చేస్తూ మానేసారు. ఎందుకంటే వయసును బట్టి ఏం రావాలి, అది ఇంపేట్ రావాలి. ఏది బట్టి నోటి కోసం వాడకూడదే. నువ్వు మాట్లాడే మాట ఇంకా గౌరవించే విధంగా ఉండాలి. ఆయన మాటలు బట్టే అమ్మో ఆయనకి జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్త మాట్లాడాలి మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, అలా గౌరవించబడే విధంగా ఉండాలి. అంటే మనకి అది ప్రాక్టీస్ అవుతుందండి. ఏం మాట్లాడతాం తెలియదు అని కొన్ని సందర్భాలు, గౌరవించబడే విధంగా ఉండాలి. ఇక్కడ ఒక చిన్న మాట చెప్తాను. గౌరవించబడటం అంటే కొంతమంది వయసు పెరిగింది కానీ బుద్ధి మారదని, ఏం మాట్లాడో తెలియదని, ఏం చేస్తారో తెలియదని వాళ్ళు గౌరవిస్తారని ఎవరైనా? 50-60 సంవత్సరాలు వచ్చిన వ్యక్తి భార్యను అనుభవించవచ్చండి. అసలు అనుమానించే వయసు అది అని ఎవరైనా గౌరవిస్తారండి? తాగేసి రోడ్డు మీద దొరికేడొచ్చండి, తేగాపడవచ్చండి. అసలు గౌరవిస్తారా ఆ వయసులో అలాంటి కార్యక్రమం చేస్తుంటే? అంటే గౌరవింపబడినటువంటి ప్రవర్తన ఉంటే అసలు మామూలు సంఘంలో అది ఉండాలి, మామూలుగా ఉండాలి, నిదానం కలిగిన వాడు ఉండాలి, మామూలుగా ఉండాలి. 3 స్వస్థ బుద్ధి కలిగిన వారు అన్నాడు. స్వస్థ బుద్ధి కలిగిన వారంటే ఆరోగ్యకరమైన బుద్ధి కలిగి ఉండాలి. అంటే బుద్ధికి కూడా రోగం వచ్చిందా? శరీరానికి రోగం వచ్చింది, శరీరం మీద గడ్డ వచ్చింది అనుకో, దాని డ్రెస్ కాకుండా స్మెల్ వచ్చిందే, అక్కడ ఉండలేమండి మనం. శరీరాన్ని బాగు చేసుకోయా, స్వస్థత చేసుకో, బాగు చేసుకొని అంటాం. ఆత్మ కూడా బుద్ధి, అంటే శరీరానికి కాదు బుద్ధి ఉండేది, ఆత్మ ఉండితే. మనసు హృదయమో మనసు ఏం ఉండితే ఆత్మ ఉండితే. బుద్ధి కొన్ని సందర్భాల్లో రోగిస్తే, కుళ్ళు బుద్ధి వచ్చితే, స్వార్థ బుద్ధి వచ్చితే, మోస బుద్ధి వచ్చితే, లోపల ఒకరు పెట్టుకుని పైకి ఒకలాగా మాట్లాడే ఆ వేషధారతో కూడినటువంటి బుద్ధి వచ్చింది. అంటే ఒకప్పుడు ఉంది మనలో. బాప్తిసం పొందిన తర్వాత నెమ్మదిగా దాన్ని చేయించి ఇప్పుడు ఇక్కడ కుళ్ళు బుద్ధి ఉండిద్దాయి, స్వార్థ బుద్ధి ఉండిద్దాయి. మధ్య వయసుకు వచ్చిన తర్వాత దాన్ని గ్రేడ్ ఏమవ్వాలి, తగ్గాలి. తగ్గుతూ వృద్ధానికి వచ్చేసరికి ఇంకా అది కనబడకూడదు. ప్రస్తుతం పెద్ద వయసు వచ్చినప్పటికీ కూడా కొంతమంది బుద్ధి రావట్లేదే. మనలో సామ్యం జరిగితే వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఇతరులు చెప్పే మనుషులు ఎంతమంది ఉన్నారండి? కొద్ది సమయం జరిగితే ఎవరితో కలిసి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ప్రస్తావించే మనసు ఎంతమందికి వస్తున్నాయి? ఈ స్టేజ్ లో చెప్పుకొని నవ్వుకుంటామండి. యుక్త వయసులో ఆడనని ఈయనని నవ్వుకుంటాం. అప్పుడు కొంచెం మధ్య వయసుకు వచ్చిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత ఏం చేయాలి? దాన్ని మానేసుకోవాలి. వృద్ధానికి వచ్చిన తర్వాత అది కాపాడకూడదు.
మీరు ఏమని కూడా మాట నాకు తిట్టుకోవద్దు, తిట్టుకున్నా బాగలేదు. ఈ వయసు మళ్ళీ తర్వాత పని పాట ఉండదు కదండి, గదే పని పెట్టుకుంటారు. తప్పండి. ఒకరి గురించి ఇంకొక దగ్గరికి మాట్లాడేటానికి ఆ పని నిమిత్తం మనం దేవుడు ఏర్పాటు చేసుకోవాలి. మాట్లాడితే దేవుడి గురించి మాట్లాడాలి. ఆయన ప్రేమను వివరించు. నువ్వు పొందినటువంటి అనుభవం ఇక్కడికి వచ్చిన అనుభవం వచ్చిందా లేదా, నిరుచుడే పెరిగితే లేదా, దేవుడి యొక్క కార్యాలు ఎన్ని కార్యాలు అనుభవపూర్వకం తెలుసుకుంటాడండి. ఆయన 60-50 సంవత్సరాలు వచ్చినట్టు ఎన్ని కార్యాలు అనుభవపూర్వకం తెలుసుకుంటాడు. ఆయన జీవితం ఎన్ని సంగతులు జరుగుతాయి దేవుడి కార్యాలు. ఆ సంగతులన్నింటినీ అనుభవపూర్వకంగా నాకు కూర్చొని ఏం చేశాను, అది మానేసేసి ఆత్మీయ జీవితం అభివృద్ధి లేని నేను నాశనం అనిపించే పనికిరాని మొత్తం ఎందుకండి. అంటే మనం దేని ప్రాక్టీస్ చేస్తున్నామో అలాంటి వైఖరి మనలో ఏర్పడితే, నువ్వు ఆత్మ సంబంధం అయితే నీ మనసులో ఆత్మ సంబంధమైన భావాన్ని అడిగితే ఆ మనసులో ఉన్నదాన్ని బట్టి నోట్లో నుంచి ఏమంటే ఆ భావోద్వేగాలు వస్తాయి. ఇప్పుడు నేను కూర్చుంటాను అది దగ్గర సరదాగా కూర్చున్నప్పుడు లోన సంబంధం మొత్తం రావాలి. మాట్లాడితే దేవుడి కార్యాల గురించి మాట్లాడతాం, దేవుడు చేసినటువంటి మేలు గురించి, దేవుడు మనందరి జీవితాలు ఎలాగ ఉపకారం చేస్తున్నాడు, మనం దేవుడి పట్ల ఎలా ఉండాలో ఈ విషయాలు మాట్లాడుకుంటాం. ఆరోగ్య పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు వీటి గురించి మాట్లాడుకుంటాం. వాళ్ళ గురించి ఎందుకండి అంటే ఈ వయసు వచ్చిన తర్వాత మానసికకి నిజాలు పోగొట్టాలి. అందుకు బుద్ధికి కూడా రోగం వచ్చిందండి. స్వస్థ బుద్ధి అనేది శరీరానికి రోగం వచ్చినట్టే ఆ రోగానికి స్వస్థత కలగాలి. ఆత్మ కూడా బుద్ధి రోగిష్ఠుడైతే మాత్రం బాగు చేసుకోవాలి. ఇంకో విషయం చెప్తున్నాడు, మూడోది ఏమనుకున్నా స్వస్థ బుద్ధి. నాలుగోది లోపం లేని వారే ఉండాలి అన్నాడు. అంటే ఏ విషయం లోపం లేని వారే ఉండాలి? 3 విషయాలు చెప్పండి ఇక్కడ. విశ్వాస విషయం లోపం లేని వారే ఉండాలి, ప్రేమ విషయం లోపం లేని వారే ఉండాలి, సహన విషయం లోపం లేని వారే ఉండాలి. అంటే బుద్ధి వంకర బుద్ధి వచ్చింది అనుకోండి, ఈ విషయాలు ఏమైతే ఆటోమేటిక్ గా లోపం వచ్చేస్తే, వంకర బుద్ధి వస్తే మాత్రం విశ్వాసంలో తేడా వచ్చింది, ప్రేమలో తేడా వచ్చింది. అంటే క్రైస్తవ జీవితానికి విశ్వాసం బేస్ పునాది. అంటే విశ్వాసం సరిగ్గా ఏర్పడితే బేస్మెంట్, ఇల్లు ఏమైతే విశ్వాస గృహం ప్రాపర్ గా స్టాండర్డ్ కట్టబడితే, అసలు ఈ విశ్వాసమే లేకపోతే విశ్వాస గృహం లేదా ఆత్మ జీవితం కట్టబడిద్దా? అందుకు విశ్వాసం ఇప్పుడు లోపం ఉండకూడదు. అంటే ఇక్కడ విశ్వాసం ఉండదు. పిల్లలకి ఏం విశ్వసిస్తారు? ఇప్పుడు ఆ జోలి గారిని ప్రార్థన చేసుకోవాలి పిల్లల్ని, వాళ్ళు ఏం చేస్తారు? వాక్యం వాళ్ళ చివరి దగ్గర కడితే వాటిని ఏం చేయలేదు, ఆర్గేస్తారు. వాళ్ళకి పరిజ్ఞానం లేదే, వాళ్ళ విశ్వాసం పుట్టిద్దా? ఇప్పుడు విశ్వాసం ఏమవుతుంది అక్కడ. అప్పుడు ఎవరి కాలం వచ్చేసరికి విశ్వాసం ఏమవుతుంది? కొంచెం పీపుకుంటుందా లేదా, కొంచెం అర్థం చేసుకుంటారు. ఓహో ఇలాగా ఇలా కాదా అర్థం చేసుకుంటారు. అప్పుడు దాన్ని కొంత అంగీకరిస్తారు. మా వల్ల కాదని అప్పుడు అంగీకరిస్తున్నారు. ఈ స్టేజ్ లో అంగీకరిస్తారు. మధ్య వయసుకు వచ్చిన తర్వాత కొంచెం బాధ్యతలు వస్తాయి కదండి. అవును మనమంటూ కుటుంబం ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, మన ఇతరులకి ఇలా ఉండాలి అని ఒక మోడల్ ఉండడానికి అంగీకరిస్తారండి. అప్పుడు అంటే విశ్వాస స్థాయి ఏమైతే ఇక్కడికి వచ్చేసరికి కొంచెం స్టేబుల్ ఉంది. స్టేబుల్ గా ఉన్న దాని మీద ఏమవ్వాలి? వృద్ధి చెందాలి, అభివృద్ధి చెందాలి. ఆ వయసులో 50-60 సంవత్సరాలు వచ్చిన వ్యక్తి విశ్వాసంలో పరిపక్వమైన స్థాయికి రావాలి. ఇప్పుడు విశ్వాసం చెప్తే ఈ విశ్వాసం దీనికంటే తక్కువ స్థాయి ఏమన్నాడంటే అవిశ్వాసం అన్నాడు. అసలు అవిశ్వాసం, ఇది విశ్వాసంలో కాదు. అప్పుడు దేవుడు వాక్యం వెంట వల్ల అతని విశ్వాసం కలిగితే, విశ్వాసంగా ప్రవర్తించవలసిన విధానం ప్రవర్తించకుండా ఇంకోలా ప్రవర్తిస్తే అది అల్ప విశ్వాసం అన్నాడు. అల్ప విశ్వాసం అంటే విశ్వాసంలో దేవుడు చూస్తున్నాం మనం. అవిశ్వాసి అసలు వాక్యం వెంట వాళ్ళ విశ్వాసం పట్టింది, కానీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఏమవుతున్నాడు? బలహీనైపోతున్నాడు. అది అల్ప విశ్వాసం. బలహీనైపోతున్నాడు. ప్రవర్తించవలసిన విధానం ప్రవర్తించకుండా పూర్ణ విధానం ప్రవర్తిస్తున్నాడు. అది స్థాయి ఏమైపోయింది? తగ్గింది. అప్పుడు వాక్యం వినే కొద్దీ ఈ అల్ప విశ్వాసం ఏం చేయాలి?
బలపరుచుకోవాలి. అంటే ఏ స్థాయికి వెళ్ళాలంటే పరిపూర్ణమైన విశ్వాసంలో రావాలి, పరిపూర్ణమైన విశ్వాసంలోనికి రావాలి. అంటే ఏ ఏ స్టాండర్డ్లో వచ్చిందా పరిపూర్ణమైన విశ్వాసం? ఈ స్టేజ్లో వచ్చిందా, ఈ స్టేజ్లో వచ్చిందా, ఈ స్టేజ్లో వచ్చిందా పరిపూర్ణమైన విశ్వాసం? వృద్ధానికి వచ్చేసరికి రావాలి. దౌర్భాగ్యం ఏంటంటే వృద్ధానికి వచ్చినా విశ్వాసం అవ్వట్లేదన్నమాట. సారీ, దేవుడి గురించి స్పష్టం పడట్లేదు, యేసువుడి గురించి స్పష్టం పడట్లేదు, పరిశుద్ధాత్మ గురించి స్పష్టం పడట్లేదు, సంఘాల గురించి స్పష్టం పడట్లేదు, పరలోకాల గురించి స్పష్టం పడట్లేదు, పరలోకంలో ఉండే ఆ గొప్ప ఔన్నత్యాన్ని గురించి స్పష్టం పడట్లేదు, మనం ఎలా ప్రవర్తించాలో కూడా సరిగా అవగాహన పడట్లేదు. ఈ విషయాలు వయసులో పెద్దలకి, వృద్ధాప్యంలో ఉన్న వారికి లోపం లేని వారు ఉండాలని చెప్తూ ఇదిగో విశ్వాస విషయం లోపం ఉండకూడదు, ప్రేమ విషయంలో కూడా లోపం ఉండకూడదు. ప్రేమలో లోపం లేదా? వాస్తవానికి ప్రేమ పక్షపాతంతో కూడింది అనుకో లోపం కాదా? స్వార్థంతో కూడింది అనుకోండి మన ప్రేమ లోపం కాదా? మనం ప్రతిఫలం ఆశించే విధంగా చూపిస్తున్నాం అనుకోండి ప్రేమ లోపం కాదు. ఆ స్థితిని మనం అధిగమించాలి. అగాపే అన్నాడే, దేవుడు ప్రేమ కలిగిన వారు ఉంటారు. సంఘంలో వయసులో పెద్దలు ప్రేమ విషయం ఏం చేయకూడదు, లోపం కలిగిన వాడు ఉండకూడదు. ఇంకేదేశపత్రికలు అంటాడు 3వ అధ్యాయం అనుకుంటా, సమస్త మనుషులందరూ ఏమన్నారంటే మన ప్రేమ ఎలా ఉన్నా అంటే ప్రేమ ఎత్తు, లోతు, వెడల్పు అన్నింటినీ పోల్చి అందరితో మన ప్రేమ కలిగి ఉండాలనే విషయం చెప్పాడు. అప్పుడు సహనం అన్నాడు. సహనం అంటే ఏంటండి? సహించడం, ఓర్చుకోవడం. అంటే ఇక్కడ ఓర్పు ఉన్నది. ఓర్పు వాళ్ళ కష్టపడుతున్నారు. ఇచ్చారంటే ఒక అబ్బోటి మారేకపోతే అంటాడండి, ఓర్చుకోలేండి. యవన కాలం వచ్చింది, యవనస్తులు ఓర్చుకుంటాడండి, ఇది అసలు ఓర్చుకోడండి, ఇంకా రాసుకుంటాడండి. ఇప్పుడు మధ్య వయసులో వచ్చిన తర్వాత కొంచెం శ్రమలు వచ్చినప్పుడు కొంచెం ఆలోచిస్తూ ఉంటాడండి. అప్పుడు తట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అలవాటు అయిపోతుంది, అలా జీవించి అలవాటు అయిపోయి వృద్ధాప్యం వచ్చేసరికి ఏమో ఇంకా సంపూర్ణ సహనం ఉండాలి. ఎవరిని ఏదైనా మాట్లాడితే మాట్లాడటం అది సహనం కాదే. ఇప్పుడు మనం ఎంతమంది ప్రాక్టీస్ చేస్తున్నామండి. మనం అంటే వయసులో పెద్దలు, వయసు మళ్ళీ వాళ్ళు మాట్లాడే సంస్కృతి వచ్చిందా, తిరిగిందని సహించే మనసు ఏర్పడింది. మాట్లాడేస్తున్నారా అంటే ప్రాబ్లం కరెక్ట్. సంఘంలోని సమాజ బంధువుల భాగంగా ఆత్మీయ పరిపక్వమైన స్థితికి రాలే. ఇంకా సహనం అనేది యేసు మనకు నేర్పాడే. దేవుడు మన విషయం సహించినాడు కాబట్టి మనం ఎన్ని వాతావరణం చేసినా సరే మనం ఇంకా భూమి మీద తెచ్చుకున్నాడే. యేసు సహించాడు కాబట్టి మనకు ఒక ప్రాణం పెట్టాడు. అలాంటి సహనాన్ని వయసులో పెద్దవాళ్ళు కలిగి ఉండాలని దేవుని యొక్క కోరిక. సంఘంలోకి వచ్చిన తర్వాత ఇంకో విషయం చెప్పి ముగిస్తాను. అదేంటంటే తిమోతి పత్రికలో ఇంకో విషయం చెప్తున్నాడు. తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయము, అది కూడా రాసుకోండి. సంఘంలో దేవుడు ప్రవర్తన గురించి మనం చదువుతున్నాం. దేవుడు అన్నప్పుడు ఒకే క్యారెక్టర్ ఉంటాడు సంఘంలో, ఒకే వయసు కలిగిన వారు ఉండరు. ముందు వృద్ధుల గురించి చదువుకున్నాం. 5వ అధ్యాయం 1-3 వచనాల్లో మనం అంతా చదువు 1వ వచనం ఒకటే చదువుతాం. వృద్ధుడికి అత్యంతగా తండ్రిగా భావించి అతన్ని హెచ్చరింపము. ఇది స్వార్థకు ఇచ్చినటువంటి హెచ్చరిక. అయినప్పటికీ కూడా వృద్ధులకు సంబంధించింది కాబట్టి ఓ మాట రాసుకున్నాం. వృద్ధులు ఎలా ఉండాలో చెప్తూ వృద్ధుల పట్ల ఎలా ఉండాలో కూడా మనకు చెప్తున్నాడు గ్రంథం. ఎలా ఉండాలంటే వృద్ధుల్ని తండ్రిగా భావించి హెచ్చరించాలి. తండ్రిగా భావించి హెచ్చరించాలి.
మొదటి తిమోతి 5వ అధ్యాయము 1వ వచనం ప్రకారంగా వృద్ధుని గద్దింపగా, సంఘం వృద్ధుల గురించి ఏదైనా మాట్లాడితే వచనం వృద్ధుని ఏం చేయకూడదు అంటే గద్దించగా. అప్పుడు ఎప్పుడు గద్దిస్తారు? ఏదో తప్పు చేసినాం అంటే వృద్ధులు కూడా తప్పు చేస్తారా? చేస్తారా? అంటే ఎందుకంటే మనం ఒకప్పుడు ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళమే, అనేకమైన తప్పులు చేసిన వాళ్ళమే. ఆ తప్పు యొక్క ప్రభావం మన మనసులో కొన్ని సందర్భాల్లో ఏర్పడుతూ ఉంటాయి. మనం చేసినటువంటి కార్యాలు. ఇప్పుడు బూతులు ఆడతాం, ఒకప్పుడు బాప్తిస్మం పొందిన బూతులు ఆడకూడదు, బూతుల విషయం చచ్చిపోయాయి. వృద్ధాప్యం వచ్చిన తర్వాత కూడా కొంతమంది ఏం చేస్తారు? బూతులు ఆడుతున్నారు. ఆడతారే మీరు మానేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బూతులు మానేశాను, నేను బూతులు ఆడట్లేదు అని అనుకున్నాను. మీరు మనసు అనుకో, నేను బూతులు మానేశాను, మానేలేదు అనేది మీరు అందరూ తెలుసు, దేవుడు తెలుసు, నాకు తెలియపోయింది. అప్పుడు బూతులు ఆడుతున్నప్పుడు ఎవరికైనా కోపం వచ్చిందా? అంటే అని ఉద్వేగం కష్టం వచ్చండి, అలా గద్దించకూడదు అంటే పిల్లలు గద్దించవచ్చు. వయసులో పెద్దవాళ్ళు ఏం చేయకూడదు అంటే నువ్వు దూరమే, నీ చాతగడవి, నువ్వు చౌరమే అనొచ్చండి. అలా గద్ద అంటే అతన్ని చురువుగా మాట్లాడే విధంగా అతను గద్దించకూడదు. మరి ఏం చేయొచ్చు? చేసిన తప్పే, అతను ఏం చేశాడు? తండ్రిగా భావించాడు. అంటే నీ తండ్రిని ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పు అతను తెలియవలసి అతను దిద్దుకునే విధంగా ఎలాగా హెచ్చరిస్తావో అలాగే హెచ్చరించవచ్చు. గద్దించడానికి హెచ్చరించడానికి తేడా ఉందా? రెండు ఒకటి తేడా పొందాలి. గద్దించినప్పుడేమో మనం స్టాండర్డ్ చూడమని, అతను చేసిన తప్పుడు బట్టి గట్టిగా మాట్లాడతామని. అంత గట్టిగా ఏం చేయకూడదు అంటే హెచ్చరించాలండి. ఎలాగంటే ఇప్పుడు ఒక తండ్రి ఎలాగో బూతులు ఆడుతున్నాడు, ఏం చేస్తాడు కొడుకు? నువ్వు బాప్తిసం పొందే కదే, బూతులాటానికి బాప్తిసం పొందింది, ఈ పెద్దతో దేవుడు శుద్ధిస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, తండ్రిని పిలుస్తున్నావు, అదే నాకు ఎలా బూతులు ఆడుతున్నావు అని ఏం చేశాను? హెచ్చరించవచ్చు. అంటే హెచ్చరించడం తండ్రిగా భావించి హెచ్చరించినప్పుడు ఒకవేళ అది ప్రేమతో, అవును కదా నేను ఏం చేసిన అనగలిగినట్టు అంటే అయితే దిద్దుకుంటాడు. నువ్వు నాకు చెప్పేది ఏంటంటే అతను మారాడు, అతను అలాగే నశించుకోవాలి. ఇంకా ప్రస్తుతం వయసులో పెద్దవాళ్ళని గౌరవించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? తృణీకరించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? వయసులో పెద్దవాళ్ళు గౌరవించాలి, అన్ని వల్ల బాధపడలేదు. ఒక్క వచ్చి చెప్పి ముగిస్తాను. లేవి కాలంలో 19వ అధ్యాయంలో 32వ సంవత్సరం చూద్దాం. లేవి కాలము 19వ అధ్యాయము 32వ సంవత్సరం చూద్దాం. ఇక్కడ అంటాడు, తల నెరిసిన వారి ఎదుట లేచి ముసలివారి ముఖమును గణపరిచి నీ దేవుని భయపడవలను. అంటే తల నెరిసిన వారు అంటే ఎవరండి? వృద్ధులేనే. ఇప్పుడు మనం గంగేష్ కవర్ చేస్తున్నాం కానీ దేవుడు కీర్తికి ఇస్తాడండి. నేను అనుకున్నాను, నేను అది ఇప్పుడు కాదు అనుకుంది, నా జీవితంలో గంగేని ఏదో నేను ఎప్పుడు అలాంటి కార్యం చేయకూడదు అనుకున్నాను. దేవుడి ఇచ్చే క్రియేటివ్ అండి, అంతే. దాన్ని ఏం చేయకూడదు, మనం గంగేసి కప్పేయకూడదు, ఎవరి వ్యక్తిగతం అంతే. కానీ అది గౌరవం అంతే. అప్పుడు ఆ తల్లేసిన వారి గురించి ఏమంటాడంటే వారి పట్ల మనం ఎలాంటి భావన కలిగి ఉండాలంటే అక్కడ 32వ వచనం అన్నాడు, తల తెలిసిన వారి ఎదుట లేచి, అంటే ఒక వయసులో పెద్ద ఆయన వచ్చాడు, ఏం చేయాలంటే కూర్చొని సమాధానం చెప్పకూడదు, లేచి నిలబడి సమాధానం చెప్పాలి. ఇప్పుడు అలాంటిది ఏమన్నా నేర్పుతున్నారా? వీళ్ళు స్కూల్ నేర్పుతున్నారా? ఇప్పుడు ఏమి లేవండి. బస్సులో ఒకప్పుడు ప్రయాణం చేసినప్పుడు ఎవరో మసూలు వస్తే వేసి సీట్ ఇచ్చేవాడు. ఇప్పుడు సీట్ ఎత్తారండి, ఆ మసూలు కూర్చునే పరిస్థితి వస్తుందండి ఇప్పుడు. మానవ విలువలు, మానవత్వ విలువలు చాలా కనుమరుగైపోతున్నాయి. ఇక్కడ అంటాడు, లేచి ముసలివాడి ముఖమును గణపరిచి నీ దేవునికి భయపడవను. అంటే ఆ ముసలి వ్యక్తిని వయసును బట్టి ఏం చేయాలంటే గణపరచాలంటే.
ఎవరు కనపరుస్తారంటే దేవుడు భయపడేవాడే కనపరుస్తాడు. వయసులో వృద్ధాప్యం వచ్చిన వారిని చాలా మంది వేళాకోళం మాట్లాడతారు. వాడు దేవుడు భయపడేవాడండి. ఎప్పుడు పెద్దవాళ్ళని జోక్ చేయకూడదు, సెటైరిటీ మాట్లాడకూడదు. నాలుగైదు కాదు, వయసులో పెద్దోడు ఆయన ఎలాంటి సరే ఆయనకి ఇచ్చే గౌరవం ఏం చేయాలన్నమాట, వాళ్ళకి మనం ఇవ్వాలి. దేశ నిలబడి సమాధానం చెప్పాలి. ఏదైనా పని చేస్తే దుష్కారం మాట్లాడి ఏం చేసింది పోని వేళాకోళం చేయకూడదు, నవ్వుకోకూడదు కదా. అంటే ఇవన్నీ మనకి ఎప్పుడు అవుతుంది అంటే చిన్నప్పటి నుంచి కాస్త దేవుడి భయం ఉన్న కుటుంబాల్లో తల్లిదండ్రులు ఏం చేస్తారు, పిల్లలు నేర్చుకోవాలి. ఒకసారి రావండి ఇవన్నీ వస్తాయి. ఒకసారి తల్లిదండ్రులు చిన్నప్పుడే పిల్లలు నేర్చుకుంటూ ఉండాలి. పిల్లలు కాస్త వాక్యం బట్టి దాన్ని మనసులో పట్టుకొని దాన్ని అభ్యాసం చేస్తూ వచ్చే అనుభవం ఇది నాకు రావట్లేస్తారు. ఇప్పుడు సంఘంలో 60-70 సంవత్సరాలు వస్తున్నా సరే ఈ వ్యక్తిత్వం మార్పు అనేది కనబడట్లేదు. ఎక్కడ లోపం జరుగుతుందంటే దాన్ని అభ్యాసం చేయట్లేదు. మనం వింటున్నాం కానీ దాన్ని ఏం చేయట్లేదండి. వాక్యం నేర్చుకోవడం గొప్పే, నేర్చుకుని వదిలిపెడితే ఉపయోగం ఏంటండి? నేర్చుకోవడాన్ని ఏం చేయాలి? అభ్యాసం చేస్తే అంత కొంత మన జీవితం మారుతుంది. మాట్లాడికే మాట్లాడేది తప్ప తెలుసుకొని నాకు ఇంత తెలుసుని వినవేయడానికి రక్షించడానికి కాదే. కొంతమంది వాక్యం ఎందుకు నేర్చుకుంటారో తెలుసా? ఇద్దరు చెప్పడానికి నేర్చుకుంటారే. వాళ్ళు అప్లై చేసుకోండి. ఎప్పుడు కూడా ఇద్దరికి వాక్యం చెప్పడానికి నేర్చుకోవాలా, మన బతుకు మార్చుకోవడానికి ముందు నేర్చుకోవాలి. ముందు అది చేయాలి. మన బతుకు మార్చుకోవాలి, మన కుటుంబాన్ని మార్చుకోవాలి. అప్పుడు రోడ్డు ఎక్కాలి. బతుకు మార్చకుండా ఇంటిని మార్చుకోకుండా రోడ్డు ఎక్కితే ఎవరు ఆదరించడానికి? కాబట్టి వయసులో వృద్ధులకి ఇచ్చిన నియమాలు మనం చూస్తాం. కొన్ని ముగిస్తున్నాను, సమయం అయిపోయింది. అంటే వయసు మళ్ళినటువంటి వారు మితానుభవం కలిగిన వారు, అంటే 100 వర్షాల అనుభవం ఉండాలి. మామూలు కూడా గౌరవింపబడినటువంటి జీవితం జీవించలే. అంటే వాళ్ళు పొరపిల్లా వ్యవహరించకూడదు. అని జోక్స్ చేసుకుంటూ సెటైరిటీ మాట్లాడకూడదు. ఉండాలి. అంటే ఇక్కడ మాట చేసుకుని అక్కడ మాట చేసుకుని ఇక్కడ ఇది చెప్పకూడదు. అది చాలా దారుణం. మరి స్వస్థ బుద్ధి మంచిదే ఉండాలి. ఎందుకో వయసులో కొంచెం చాదస్తం వచ్చేస్తుంది. వయసు మలుతున్నప్పుడు చాదస్తం వచ్చింది. ఆ చాదస్తో కుళ్ళు బుద్ధి వచ్చింది. వాటిని ఏం చేయాలి? విశ్వాసగా మనం వాటిని అధిగమించాలి. అది మన గురి. లోపలైన వారే ఉండాలి. విశ్వాసంలో లోపం ఉండకూడదు, ప్రేమలో లోపం ఉండకూడదు, సంఘంలో లోపం ఉండకూడదు. అప్పుడు వృద్ధుల్ని ఎప్పుడు కూడా సంఘంలో సభ్యుడు స్వార్థులైనా సభ్యుడైనా సరే గర్తించకూడదు. తండ్రిగా భావించాలని ఏం చేయొచ్చు? హెచ్చరించవచ్చు. అంటే వయసును బట్టి మనం గౌరవిస్తే దేవుడు మనం గౌరవించినట్టు, దేవుడు మనం భయపడినట్టు అనమాట. ఆ వర్షంలో రాసుకోండి. ఏ కాలంలో వచ్చాడు. ఎందుకంటే ఈ పాఠాన్ని మనం ముగిద్దాం. తర్వాత మీరు 3వ వచనంలో వృద్ధ స్త్రీ గురించి మాట్లాడాడు. ఇది మనం 2 వచనాలు చదువుకున్నాం కదా. తర్వాత 3వ వచనం 4వ వచనంలో వృద్ధ స్త్రీల గురించి మాట్లాడాడు. వృద్ధ స్త్రీలు ఏం చేయాలి సంఘంలో, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండాలో చెప్పాడు. వచ్చే వారం చూద్దాం.